హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అను రాజేష్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము వరంగల్ 1000 స్తంభాల గుడికైతే వచ్చామండి. సరే, విషయానికొస్తే 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని ఒక చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందినటువంటి రుద్ర దేవునిచే నిర్మించబడినటువంటిది. ఈ 1000 స్తంభాల గుడి హనుమకొండ జిల్లా, హనుమకొండ మండలం, హనుమకొండ పట్టణంలో ఉంది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఈ ఆలయ మంటపంపై చూసినట్లయితే లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న శ్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపుల్ని చాలా బాగా ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం ప్లస్ ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగా ఈ ఆలయాన్ని మనం 1000 స్తంభాల గుడి లేదా 1000 స్తంభాల దేవాలయం అని పిలుస్తాం. ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకి నిలువెత్తు పానవటం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో మనకి అలనాటి కోనేరు అనేది దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్యభగవానులు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకి అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైనటువంటి శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరునికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి సభామంటపంలోకి వెళ్ళినటువంటి పిదప విఘ్నేశ్వరుని అర్చించి భక్తులు రుద్రేశ్వరుని దర్శిస్తారు. మనకి ఇక్కడ వచ్చేసి మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయాన్ని కనుక మనం సందర్శించినట్టయితే విశేష ఫలాన్ని అందిస్తుంది అనేది ఇక్కడ ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశుని నవరాత్రులలో భక్తుల రద్దీ అనేది ఇక్కడ చాలా అధికంగా ఉంటుంది. ఇదండి వరంగల్ యొక్క 1000 స్తంభాల గుడి చరిత్ర. ప్రస్తుతానికి కొంత చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ కొద్దిగా ఉంది కాబట్టి అంతా చెప్పడం కుదరదు. సరే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.